Welcome to my channel. టెక్నాలజీకి కూడా ఒక కుటుంబం, ఒక వంశం ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈరోజు మనం ఫోన్ల యొక్క ఒక చిన్న కుటుంబ కథ ద్వారా ఈ ఆలోచన ఏంటో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, టెక్నాలజీ పురోగతిని కేవలం కొత్త కొత్త యంత్రాల ఆవిష్కరణగా కాకుండా ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే వారసత్వంగా చూస్తే ఎలా ఉంటుందో. ఈ ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. అనగనగా ఒకానొకప్పుడు ఒక పరికరం ఒక గొప్ప సాంకేతిక వంశానికి పునాది వేసింది. ఇది కేవలం ఒక వస్తువు కథ కాదు, మనందరినీ కనెక్ట్ చేసిన ఒక సంభాషణ కథ. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం కలవబోయేది ఈ సాంకేతిక కుటుంబానికి మూలపురుషుడినే. ఆయనే తాతయ్య ఫోన్. ఆ రోజుల్లో తాతయ్య ఫోన్ ఎలా ఉండేవాడంటే బండరాయిలా బరువుగా, ఎప్పుడూ ఒకే చోట ఇంట్లోని ఒక చెక్క బల్లమీదే ఉండేవాడు. మాట్లాడాలంటే ఆయన దగ్గరకే వెళ్ళాలి, నెమ్మదిగా ఆ రోటరీ డయల్ను తిప్పాలి. ఆయన ప్రపంచం ఆ బల్లకే పరిమితం, కదలిక అనేది లేదు. సో ఈ తాతయ్య ఫోన్ ఎవరో కాదు, మనందరికీ బాగా తెలిసిన ల్యాండ్లైన్ టెలిఫోన్ అన్నమాట. ఒక తీగతో కనెక్ట్ అయ్యుండటం వల్ల దాన్ని ఒకే చోట వాడగలిగేవాళ్లం. చూశారా, కథలోని పాత్రకు నిజమైన టెక్నాలజీకి ఎంత దగ్గరి సంబంధముందో. కథ ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాత కొత్త తరాలొచ్చాయి. వాళ్ల రాకతో ఈ కుటుంబం ఎంతో పెరిగింది, ప్రపంచమే మారిపోయింది. ఎలాగో చూద్దాం. అప్పుడు కుటుంబంలోకి అడుగుపెట్టాడు ఒక కొత్త సభ్యుడు, మొబైల్ ఫోన్. తాతయ్య ఫోన్కి ఇతనికి అస్సలు పోలికే లేదు. ఒకే చోట ఉండే తాతయ్య ఎక్కడా? జేబులో ఇమిడిపోయి ఎక్కడికైనా ప్రయాణించే మొబైల్ ఫోన్ ఎక్కడా? నిజంగా ఇదొక విప్లవం. ఈ కొత్త తరాన్ని చూసి తాతయ్య ఫోన్ చాలా మురిసిపోతూ అన్నాడట, స్వాగతం చిన్నోడా, నువ్వు అదృష్టవంతుడివి, నిన్ను జేబులో పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని. అంటే ఈ కొత్త స్వేచ్ఛ ఎంత గొప్పదో పాతతరానికి కూడా అర్థమైంది. ఇక ఆ తర్వాత మన కథలోకి అసలైన హీరో ఎంట్రీ ఇచ్చాడు. అదే స్మార్ట్ ఫోన్. మిలమిల మెరిసే స్క్రీన్తో, లెక్కలేనన్ని టాలెంట్స్తో పుట్టింది. ఇది రాకతో ఆట మొత్తం మారిపోయింది. అసలు స్మార్ట్ ఫోన్ ఏం చేయగలదో తెలుసా? అది కేవలం మాట్లాడటానికి మాత్రమే కాదు, అది ఫోటోలు తీయగలదు, మనకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయగలదు, దారి తెలియకపోతే మ్యాప్లు చూపిస్తుంది, ఇంటర్నెట్తో ప్రపంచాన్నే మన చేతుల్లో పెడుతుంది. ఒక్కసారిగా ఎన్ని కొత్త శక్తులొచ్చాయో కదా. ఇప్పుడు మనం వినబోయే సంభాషణ ఇదే ఈ కథ మొత్తానికి గుండెకాయలాంటిది. ఈ కుటుంబం, ఈ వంశం యొక్క అసలైన పాఠం మనకి ఇక్కడే అర్థమవుతోంది. తాతయ్య ఫోన్ ఎంతో గర్వంగా అంటున్నాడు, నా రోజుల్లో నేను చేయగలిగింది ఒకే ఒక పని, కాల్స్ మాట్లాడించడం. ఆ మాటల్లో గర్వముంది, ఎందుకంటే ఆ పనే అన్నింటికీ పునాది. దానికి స్మార్ట్ ఫోన్ ఎంత గౌరవంగా బదులిచ్చిందో చూడండి. తాతయ్య, నువ్వు లేకపోతే మేమే లేము. ఈ మొత్తం ప్రయాణాన్ని మొదలుపెట్టిందే నువ్వు. వారసత్వం అంటే ఇదే. పాత పునాదుల మీదే కొత్త ఆవిష్కరణలు పుడతాయని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? సో ఈ కథ మనకు చెప్పే నీతి చాలా స్పష్టమైనది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి కొత్త టెక్నాలజీ కూడా గడిచిపోయిన ఆవిష్కరణల పునాదుల మీదే పుట్టింది. గతం లేకుండా వర్తమానం లేదు. అయితే ఈ కుటుంబ కథ ఇక్కడితో అయిపోలేదు, ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఈ సంభాషణ కథకు, ఈ కనెక్టివిటీ ప్రయాణానికి అంతమనేది ఉండదు. స్మార్ట్ ఫోన్ తర్వాత వచ్చినవి ఇంకా అడ్వాన్స్డ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేస్ రికగ్నిషన్, సినిమాలను తలదన్నే కెమెరాలు. చూస్తుండగానే టెక్నాలజీ పరుగులు పెడుతోంది. ఈ కుటుంబం ఇంకా ఇంకా పెద్దదవుతోంది. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి చూస్తే పునాది వేసింది తాతయ్య ఫోన్, స్వేచ్ఛనిచ్చింది మొబైల్ ఫోన్, తెలివితేటల్ని పంచింది స్మార్ట్ ఫోన్. ఇక భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు దానిని మించిన టెక్నాలజీలదే. ప్రతి తరం దాని ముందు తరం కన్నా తెలివైనదే కావచ్చు, కాని ఈ గొప్ప ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆ మొదటి తరానికి మాత్రం అన్నీ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాయి. ఇదే కదా అసలైన వారసత్వం అంటే. ప్రతి పరికరం వెనుక ఒక కథ ఉంటుంది. మరి ఆలోచించండి, ఈరోజు మనం వాడుతున్న టెక్నాలజీ రేపటి తరానికి ఏ కథ చెబుతుందో? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను.